జీవితంలో మీరు ఎదుర్కొంటున్న వివిధ సవాళ్ళు ఏమిటి? మొట్టమొదటిది చాలా సార్లు మీరు చాలామంది ధ్యానుల దగ్గర విన్న విషయం. మీరెప్పుడైనా అడిగితే గనక మెడిటేటర్స్‌ని మీరు ఎందుకు ధ్యానంలోకొచ్చారు? దేనికోసం ధ్యానంలోకొచ్చారు? ఎలా ధ్యానంలోకొచ్చారు? అంటే చాలామంది చెప్పేది నాకు ఆరోగ్యం బాగోలేదండి. ఆరోగ్యం కోసం వచ్చాను. అనారోగ్యం ఉండేది. ధ్యానంలోకొచ్చిన తర్వాత ఆరోగ్యం సెట్ అయ్యింది అని చెప్తా ఉంటారు. అలాగే డబ్బు, డబ్బు సమస్యలు వచ్చినప్పుడు కూడా వచ్చాము అని చెప్తూ ఉంటారు. లేదు అంటే మానవ సంబంధాలు అంటే నాకింట్లో వాళ్ళతో పడటం లేదు, పలానా వాళ్ళతో పడటం లేదు, కట్టుకున్నోళ్ళతో పడటం లేదు, పుట్టిన వాళ్ళతో పడటం లేదు, నన్ను కన్న వాళ్ళతో పడటం లేదు, నా తోబుట్టువులతో పడటం లేదు, లేదు ఆఫీస్‌లో బాగోలేదు, ప్రెషర్ ఎక్కువగా ఉంది, ఫ్రెండ్స్ బాగాలేరు. రకరకాలు మానవ సంబంధాల సమస్యలతో వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఇవే కాకుండా అసహనం లైఫ్‌లో ఫ్రస్ట్రేషన్ ఏం సాధించలేకపోతున్నామే, అది చేయలేకపోతున్నాము, ఇది చేయలేకపోతున్నాము అనే ఒపీనియన్స్ కూడా చాలా రకాలుగా ఉండడం, ఇంకా ఏదో సాధించాలి అని అనుకుంటూ ఉండడాల్లో కూడా ఇలాంటివి వస్తూ ఉంటాయి. రకరకాల సవాళ్ళనమాట. అంటే ఇక్కడ మనము ఎన్నో రకాల సవాళ్ళు ఎదుర్కొంటూ ఉంటాం. ఎందుకు ఎదుర్కొంటున్నాం అసలు? ఈ సవాళ్ళు ఎందుకొస్తున్నాయి? మీకు ఆరోగ్యం బాగాలేదు అనంగానే, మేడం నాకు ఒంట్లో బాలేదండి. ఏం చేయమంటారు? ఏ ధ్యానం చేయమంటారు? మొదట్లో అయితే గంటలు గంటలు కూర్చోవాలి. ధ్యానం చెయ్యాలి. ఎన్ని గంటలు అంటే సమస్య పెద్దదైతే గనక ఎక్కువ గంటలు ధ్యానంలో కూర్చోవాలి. ఇప్పుడేంటంటే మనకి బుద్ధికోలం ధ్యానం వచ్చేసింది. ప్రొటెక్షన్ ప్రోటోకాల్ వచ్చేసింది. ఇంకేదో వచ్చేసింది. సో, హెల్త్ బాగోకపోతే లేదా ఏదైనా సర్జరీలైనా దేనికైనా కూడా బుద్ధికోలం ధ్యానం ఓ 10 నిమిషాలు చేసేస్తున్నాము. సెట్ అయిపోతుంది. అంటే ఇక్కడ మనసు బాగోకపోయినా చేస్తాము. ఒక ప్రదేశానికైనా చేసేస్తున్నాము. ఒక వ్యక్తికైనా చేసేస్తున్నాం. పర్సనలైజ్డ్ మెడిటేషన్స్ వచ్చేసాయి. సమస్యలకి పర్సనలైజ్డ్‌గా ఉన్నాయన్నమాట. ఒకవేళ డబ్బు లేకపోతే ఏం చేయాలి? అంటే అబండెన్షియా చేసియండి. మేనిఫెస్టేషన్ టెక్నిక్. ఇది ఇలాగ మేనిఫెస్ట్ చెయ్యాలి. దీన్ని నమ్మాలి. మేనిఫెస్టేషన్ టెక్నిక్ అనేది 3 దశల్లో ఉంటుంది. ముందు ఆలోచన, ఎనర్జీ ఇస్తాము. ఎమోషనల్ ఫీలింగ్ ఇస్తాము. తర్వాత మూడోది పని చేస్తాము. మరి మానవ సంబంధాలు. మేడం నాకు వాళ్ళతో పడటం లేదు, వీళ్ళతో పడటం లేదు, లేదా హస్బెండ్‌తో ఇబ్బందిగా ఉంది, పిల్లలతో ఇబ్బందిగా ఉందంటే, లేదండి ఇలా అర్థం చేసుకోవాలి, అలా అర్థం చేసుకోవాలి. మరి కొంతమందయితే ఇంకొన్ని రకాలుగా చెప్పినప్పుడు గత జన్మల్లోవండి, లేదు ఇలాగ అనుకోండి, మీలోనే ఉన్న దైవత్వం వాళ్ళల్లో కూడా ఉంది కదా! మీరు ఆళ్ళు అంతా ఒకటే కదా! అంతా అదే కదా! అని చెబుతూ రకరకాలుగా మనము సర్దుకుంటూ ఉంటాము. లేదా దానికి తగ్గ ధ్యానాలు చేస్తూ ఉంటాము. కార్డ్ కటింగ్ మెడిటేషన్స్ కూడా చేస్తాం. మనం మానవ సంబంధాలకొచ్చినప్పటికీ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. మనం భావావేశంలో ఇబ్బంది పడుతున్నాము. ఎమోషనల్ బాడీ డ్యామేజ్ అయిపోతున్నది అంటే కార్డ్ కటింగ్ ధ్యానం ఒకటి చేస్తూ ఉంటాం. లేదా లర్కర్ డిసెంటాంగిల్మెంట్ ధ్యానం చేస్తూ ఉంటాం. మరి అసహనం వచ్చినప్పుడు ప్రశాంతంగా ఎలా ఉండాలి? మీ హయ్యర్ సెల్ఫ్‌కి కనెక్ట్ అవ్వాలి. మీ యొక్క ఊర్ధ్వాత్మకి, పూర్ణాత్మకి కనెక్ట్ అవ్వాలి. ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటాయి. రకరకాల ధ్యానాలు ఉంటూ ఉంటాయి. సో, ఇలా కనెక్ట్ అవుతున్నప్పుడు ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ధ్యానం అప్పుడు మీకు అసహనం పోతుంది. మీరెందుకొచ్చారో తెలుస్తుంది. మీ ఆధ్యాత్మిక జీవితం అనేది మొదలవుతుంది. అసెన్షన్ జర్నీ మొదలవుతుంది. ఇన్ని రకాలు అంటే ఎన్ని రకాల అసహనాలన్నీ ఉంటే వాటికి మీ హైయర్ సెల్ఫ్‌తో లేదా రెయిన్‌బో బ్రిడ్జ్ టెక్నిక్ నేర్చుకోండి అని ఎన్నో చెప్తూ ఉంటాం కదా! లావణ్య గారు ఇవి కాక ఇంకేమైనా వచ్చాయండి? మేడం. ఇంకేమైనా సమస్యలొచ్చానాయా? వీళ్ళు చెప్పింది. నెగెటివ్ థాట్స్ అని పెట్టారు. ఇవన్నీ అందులోకొచ్చేస్తాయి. నెగెటివ్ ఎనర్జీ అటాక్స్ అని పెట్టారు హ్మ్. యూట్యూబ్ లో. హ్మ్. 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 వాటి గురించి మాట్లాడేసాం కదా! వచ్చేసినట్టే గదా! అదే. హ్మ్. హ్మ్. కొంతమంది మనకు జూమ్ లో వచ్చేసి ఆధ్యాత్మికతలో ఎదుగుదల హ్మ్. అంటున్నారు. చూసాను. చూసాను. అవన్నీ చూసాను. రైట్. రైట్. ఉమ్, ఓకే.
ఓకే, ఫైన్. సో ఎస్ మ్యామ్. ఇక్కడ ఇవన్నీ మీరు ఏం చెప్పినా కూడా ఇక్కడ ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన వాటిల్లోకి వచ్చాయి. ఇన్నర్ జర్నీ కావాలి, లేదా స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ కావాలి, అవేకనింగ్ కావాలి. ఎందుకు వస్తున్నాయి అంటే ఈ సమస్యను బట్టి లేదా సవాళ్ళను బట్టి మనం పరిష్కారాన్ని ఎదుగుతున్నాం. ఇది ఛాలెంజ్ అయితే ఇది సొల్యూషను, ఇది ఛాలెంజ్ అయితే ఇది సొల్యూషను. రకరకాలుగా ఒక్కొక్క ఛాలెంజ్కి లేదు, ఒకళ్ళ భాషలో ఛాలెంజ్ అంటాము, ఒకళ్ళ భాషలో ప్రాబ్లం అంటాం, సమస్య అంటాం. మీరు ఏ పేరు పెట్టినప్పటికీ కూడా వాటి యొక్క పరిష్కారాలు వేరువేరుగా ఉన్నాయి అనుకుని రకరకాలుగా ఎదుగుతూ రకరకాలుగా మనం చేస్తున్నాము. నిజంగా అది కరెక్టా? ఇలా అయితే ఎన్ని రకాలుగా ఎతుకుతూ ఉండాలి? ఎందుకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ధ్యానం చేస్తూ ఉంటే ఎప్పటికి ఇవి తీరేను? ఎప్పటికి మనకి పరిపూర్ణత వస్తుంది? ఎప్పటికి మనం ఆ కంప్లీట్నెస్, సంపూర్ణత్వాన్ని చేరుకుంటాము? ఆ అబ్సల్యూట్ కంప్లీట్నెస్ ఎలా వస్తుంది మనకి అనుకుంటే, మీరు వీటిలో దేనికైనా, ఏ సమస్యకైనా, ఏ సవాళ్ళకైనా మూలంలోకి వెళ్తే మీకు అక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఆరోగ్యం లేదు. ఆరోగ్యం లేని దేవుళ్ళని చూస్తారేమిటి? భగవంతుడు ఎప్పుడైనా ఆరోగ్యం లేకుండా ఉంటాడేంటి? భగవంతుడు ఎప్పుడైనా డబ్బు లేకుండా ఉంటాడేంటి? భగవంతుడు ఎప్పుడైనా సంబంధాలలో సత్సంబంధాలు లేదా ఇంకేదో సంబంధాలు బాగోకుండా వాళ్ళతో సత్సంబంధం లేదు, వీళ్ళతో లేదు అనుకుని ఉంటాడా? భగవంతుడికి అసహనం ఉంటుందా? అదేంటి మేడం అలా అంటారు? భగవంతుడు అంటున్నారు, మనం మనుషులం కదా, మనం మానవులం కదా, మనకి భగవంతుడితో పోలికేంటి? నువ్వు భగవంతుడు వేరా? వేరేనా? ఇన్నాళ్ళు ధ్యానంలో ఉన్నావు, నువ్వే భగవంతుడు, నువ్వే మూల చైతన్యం నుంచి వచ్చావు అనేది నీకు తెలియదా? అంటే ఆ దైవత్వం అనేది అసలు అంటే ఏమిటి? నిజంగా ఆ దైవత్వం ఉన్నాదా? మీకు ఉన్నాదా? మనుషులకి దైవత్వం ఉందా? ఎవరి వరకు వద్దు, మీ ఒక్కళ్ళ గురించే మాట్లాడదాం. మీకు దైవత్వం ఉందా? మీరు డివైన్ బీయింగా? దైవత్వాన్ని కలిగి ఉన్న జీవేనా? అయితే అవునని లేదంటే కాదని పెట్టచ్చు చాట్ బాక్స్ లో గాని అక్కడ గాని. మీరు దివ్య మానవులా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరైనా చెప్తారా? ఎవరైనా ఒకళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళకి అన్మ్యూట్ చేయొచ్చు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? దివ్యత్వం ఉంది. అరుణ చెప్పండి. అవునా కదా మాట్లాడండి. అరుణ. దైవం నుంచే వచ్చాము. దివ్యత్వం, దైవం నుంచి వచ్చాం అంటే ఇంకా మూలంలోకి, మరి నేను చెప్పే రెయిన్బో బ్రిడ్జ్ టెక్నిక్ మూలంలోకి వెళ్తే గనక అక్కడ మీరు మూల చైతన్యం నుంచి మొట్టమొదటిగా ప్రయాణం మొదలుపెట్టారు. మరి మూల చైతన్యానికి సమస్యలు ఉంటాయి, సవాళ్ళు ఉంటాయా? ఇలాంటి సవాళ్ళు ఉంటాయా? అనారోగ్యం, డబ్బు లేకపోవడం, మానవ సంబంధాలు, పోనీ దేవుని సంబంధాల్లో సమస్యలు, అసహనం, చిరాకు, కోపం ఇలాంటివి ఉంటాయా? ఉండవు కదా. ఉండవు. మరి ఉండలేనప్పుడు మీరు మూల చైతన్యం నుంచి వచ్చినప్పుడు మీకెందుకు ఉంటున్నాయి? మనకెందుకు ఉంటున్నాయి ఇవన్నీని? మనలో ఆ దైవత్వం లేదా? తగ్గిపోయిందా? మరుగున పడిపోయిందా? సున్నా అయిపోయిందా? మానవ జన్మ తీసుకుంటే ఇంకెవరైనా చెప్పచ్చు. మానవ జన్మ మీరు తీసుకోగానే మీలో దైవత్వం మాయమైపోయిందా? దైవత్వం జీరో అయిపోయిందా? హ్యాండ్ రైజ్ చేయొచ్చు ఎవరు చెప్పాలనుకుంటే వాళ్ళు. మ్యామ్ చెప్పండి చెప్పండి. మాయపూర్లోకి ఎంటర్ అయ్యాం కదా మ్యామ్. డిఫరెంట్ ఎంటర్ అయితే ఏమైంది? ఇంప్లాంట్స్ వేశారు మనం మర్చిపోయేలాగా. మన ఎనర్జీస్ అన్ని మనము అంటే మర్చిపోయాం, అక్కడ మర్చిపోయాం అంతేగాని కోల్పోలేదు కదా. ఎస్ మ్యామ్. అంటే మనలో ఎప్పుడు ఆ దివ్యత్వం అనేది ఎప్పుడు ఉన్నది, కానీ దాన్ని మనం మర్చిపోతున్నాం. ఓకే, మర్చిపోతున్నాం. అసలు ఆ దివ్యత్వం ఉన్నది లేదా దైవత్వం ఉన్నదని ఎప్పుడు గుర్తించాము? ఎవరైనా ఇంకెవరైనా మాట్లాడిన వాళ్ళు కాదు.
ఇంకెవరైనా మీలో దివ్యత్వం ఉందని ఎప్పుడు గుర్తించారు? శారద గారు. శారద గారు మాట్లాడండి. జ్ఞానంలోకి వచ్చాకనే మేడం గారు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీలో దివ్యత్వం ఉంది అని గుర్తించారు. గుర్తించిన తర్వాత మరి ఎప్పుడు ఆ దివ్యత్వం గుర్తుంటున్నదా? నెక్స్ట్ వాళ్ళు లేదా దైవత్వం మీకు గుర్తుంటున్నదా? సుజాత గారు. సుజాత గారు. నమస్తే మేడం. గుర్తుండట్లేదు మేడం, నిరంతరం మర్చిపోతూనే ఉంది. సో అంటే అదే మరి దైవత్వపు మరపు అంటే మనలో దైవత్వం ఎప్పుడు ఉన్నది. మనం మూల చైతన్యం నుంచి వచ్చాము. మూల చైతన్యం నుంచి వచ్చినప్పుడు అక్కడి నుంచి ఆ దైవత్వాన్ని తెచ్చుకునే వచ్చాం. కానీ అసలు ఆ దైవత్వం మనలో ఒక భాగమని గుర్తించడానికి ఎన్నో జన్మలు పట్టింది. ఎన్ని జన్మలు అనేది లెక్కలేదు. ఏ జన్మలో అయితే మొట్టమొదటిసారిగా ధ్యానాన్ని మొదలు పెట్టామో అప్పుడు మనలో దైవత్వం ఉంది అని గుర్తించడం జరిగింది. గుర్తించిన దాన్ని ఆ జన్మలో ఎంతవరకు గుర్తుపెట్టుకున్నామో తెలియదు. తర్వాత జన్మల్లో మళ్ళీ ఎప్పుడెప్పుడు గుర్తొచ్చిందో తెలియదు. ఈ జన్మలో మాత్రం ధ్యానంలో గుర్తొచ్చిందని మనం ఇప్పుడు అర్థం చేసుకోగలుస్తున్నాం. ధ్యానంలో గుర్తొచ్చిన అంటే ధ్యానంలోకి వచ్చిన తర్వాత గుర్తు వచ్చిన దైవత్వాన్ని ప్రతిరోజు ఎరుకలో ఉంచుకోగలుస్తున్నామా? ప్రతిరోజు దాన్ని ఫీల్ అవుతున్నామా? ప్రతిరోజు అదే మనమని ప్రతి క్షణము ఎరుకలో ఉంచుకోగలుస్తున్నామా? అంటే లేదు. మనం దైవత్వాన్ని ఎల్లప్పుడూ గుర్తించుకోవటం లేదు. అందుకే ఎన్నో రకాల సమస్యలు సతమతమైపోతున్నాం. మనలో ఉన్న దైవత్వానికి మనమే దూరం అయ్యామా? దూరం అయ్యాం కదా. దూరమయ్యి దైవత్వం ఉందని మరచిపోయి దైవత్వం లేదనుకొని హెల్త్ ఇష్యూస్, మనీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ఇష్యూస్, హ్యూమన్ రిలేషన్స్లో ఇష్యూస్, ఎన్ని రకాల ఛాలెంజెస్తో ఆ ఛాలెంజెస్లో ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇంకొకటి అనుకుని దాన్ని ఈదుదాం, దీన్ని డేకుదాం, దీంట్లో పరిగెత్తుదాం అనుకుని ఇక్కడ జీవితంలో ఆరాటంతో అటు ఇటు పరిగెత్తడానికే మనకి సరిపోతుంటే మరి ఎప్పుడు అసెండ్ అవుతాము? ఎప్పుడు మన లోపల ఉన్నదాన్ని తెలుసుకోగలుస్తాము? మన లోపల ఉన్నది మరియు సృష్టి అంతటా ఒకటే అనేది ఎప్పుడు అనుభూతి చెందగలుస్తాము? ఎప్పుడు అంటే చెప్పగలరా ఎవరైనా? ఎప్పుడు అంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎవ్వరం చెప్పలేం. ఎందుకు? మనకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నిరంతరం ఆ దైవత్వం గుర్తే ఉండటం లేదు. నిరంతరం ఆ దైవత్వం గుర్తుండకపోతే మరెప్పుడు అసెన్షన్ విత్ బాడీ? ఎప్పుడు నీ గురించి నువ్వు అంతా తెలుసుకుంటావు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గురించి నీకే అంతా తెలియటం లేదు. నీకు దైవత్వం ఉందని రోజంతా 24/7 గుర్తుండటం లేదు. సమస్య రాగానే వెంటనే కకావికలమైపోతాం. అయ్యో అదైపోయింది, అయ్యో ఇదైపోయింది. అంతేగాని నువ్వు డివైన్ బీయింగ్, దైవత్వం అలా చలించిపోదు అనేది తెలుసుకోలేకపోతున్నావు. ఆచరణలో పెట్టలేకపోతున్నారు. పెట్టలేక విపరీతంగా భయపడి చలించిపోయి సమస్యకి లొంగిపోయి సవాళ్ళని ఎదుర్కోలేక ఏదేదో అయిపోతున్నారు. మరి ఏదేదో అయిపోతుంటే నీ వైబ్రేటరీ లెవెల్ ఏమవుతుంది? నీ యొక్క కంపన స్థాయి ఏమవుతుంది? నీ ప్రకంపనలు, నీ ఫ్రీక్వెన్సీలు ఎక్కడికి వెళతాయి? ఆ దైవత్వం వైపు వెళ్తుందా? మానవత్వంలో మనిషిలాగే ఉండిపోయి ఇంకా లోవర్ బీయింగ్ అయిపోతూ ఉంటామా? మరి ఇంకా తగ్గిపోతూ ఉంటే ఎప్పటికీ నీకు లైట్ కోఎఫిషియంట్ పెరిగేది. లైట్ కోఎఫిషియంట్ 90%, 90 to 94% ఉంటేనే నీ శరీరంలో అసెన్షన్ విత్ బాడీ పొందగలవు. లైట్ కోఎఫిషియంట్ అంటే నువ్వు హోల్డ్ చేసే కాంతి పర్సంటేజ్ 90 to 94% అంట. నీ ప్రతి కణంలో ఉండాలి అంత కాంతి. ప్రతి కణం అంటే ఓన్లీ భౌతిక శరీరమే కాదు,
అన్ని ఎనర్జీ శరీరాలలో కూడా ఆన్ ఎన్ యావరేజ్ ఆఫ్ ఆల్ యువర్ బాడీస్ అంటే భౌతిక శరీరము, ప్లాస్మా శరీరము, వ్యతిరేక శరీరము, ఆస్ట్రల్ శరీరము, నిమ్న మానసిక శరీరము. నవ్వొస్తుందా మేడం? ఇన్ని శరీరాల్లో ఏంట 94% లైట్ కోషంట అన్నుంటే ఇంకేం ఎప్పుడో లైట్ అయిపోదాం కదా. జీవితం నిండా సమస్యలే, హెల్త్ బాగోదు, అది బాగోదు, ఇది బాగోదు, ఆ కోపాలు, ఈ తాపాలు, ఇది నష్టం, ఆ నష్టం, కష్టం, దుఃఖం అనుకునే ఈదుతా ఉంటాం ప్రతిరోజుని. మరి ఎప్పుడు వెళ్ళేది ముందుకి? ఎప్పుడు అయ్యో ఏలియన్స్ రాలేదే, మదర్షిప్లో రాలేదే, ఆస్తర్ కమాండర్ నన్ను ఎక్కడ తీసుకెళ్తాడు? అసలు నువ్వు కనపడతావేంటి ఇలాంటి ఫ్రీక్వెన్సీలో ఉంటే? నీకున్న ఫ్రీక్వెన్సీ ఏంటి? అస్తర్ కమాండర్ రాలేదు, ఫస్ట్ కాంటాక్ట్ అవ్వలేదు, ఇంకెప్పుడు అవుతుంది ఫస్ట్ కాంటాక్ట్? ఏంటి ఫస్ట్ కాంటాక్ట్ అయ్యేంత వైబ్రేటరీ లెవెల్లో ఉన్నారా? ఎవరిని నిందిస్తున్నారు మీరు? అక్కడ మదర్షిప్స్లో నుండే కాంతి బలగాలందరూ కూడా ఆ డివైన్ కనెక్టివిటీని 100% వాళ్ళు ఉంచుకుంటారు. అలాగే వాళ్ళు చాలా హై వైబ్రేషన్లో ఉంటారు. మరి అలాంటప్పుడు ఎవరు మీకు కనిపిస్తారు? ఎవరు ఎక్కడికి వచ్చి ఎవరిని తీసుకెళ్ళగలరు? మనం పట్టుకెళ్ళగలరా? ఇంప్లాంట్స్ ఇప్పుడు లేవు, ఓన్లీ వాటి యొక్క అవశేషాలే ఉన్నాయి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఆ ఇంప్లాంట్స్ ద్వారా వచ్చిన నమ్మక వ్యవస్థని పట్టుకొని ఉండిపోతున్నారు. నమ్మక వ్యవస్థలో ఏముంటుంది? చాలా రకాల పాత బిలీఫ్ సిస్టమ్స్ ఉండిపోయి అలాగే ఉంటున్నారు. మరి అలాగే ఉంటుంటే మీరు ఎన్ని గంటలు ధ్యానం చేసే ఏం లాభము? గంటల తరబడి ధ్యానంలో కూర్చుంటే లాభం లేదు. ఆచరణ శూన్యమైతే ఏం సాధిస్తాము? ఆచరణలో పెట్టి తీరాల్సిందే. మాట్లాడతాం కదా, మనమంతా లైట్ అండి, ఐఎమ్ ద లైట్. ఏమిటి ఐఎమ్ ద లైట్? నువ్వు స్టేటస్ పెడితే ఐఎమ్ ద లైట్ అయిపోతావేమిటి? లేదు ఒక నీ ఫోటో మీద రాసేసుకుని పెట్టేసుకుంటే, లేదా నీ వాట్సాప్ అబౌట్లో పెట్టేస్తే లైట్ అయిపోతావా నువ్వు? కాదే. నువ్వెవరికి చూపించక్కర్లేదు, స్టేటస్లో పెట్టక్కర్లేదు, ఫోటోల్లో పెట్టక్కర్లేదు, లేదు అంటే వాట్సాప్ అబౌట్లో పెట్టక్కర్లేదు. నువ్వదై చూపించు. నువ్వు లైట్ అని ఎదుటి వాళ్ళు గుర్తుపట్టాలి. అది అలా మారగలగాలి. మరి నువ్వలా మారకుండా అయ్యో ఈవెంట్ ఎప్పుడు రావట్లేదు, ఇంకా ఎన్నాళ్ళు ఈ నువ్వు దానికి సిద్ధంగా ఉన్నావా? ఫస్ట్ కాంటాక్ట్కి క్వశ్చన్ చేసుకోండి. మీ దైవత్వమే మీకు 24/7 గుర్తుండటం లేదు. వాడిలా, ఈడిలా, ఆడలా, నేనెలా ఇలాగే అనుకుంటూ ఉంటే, లేదు అంటే ఇంకా చెప్తాను నెక్స్ట్. ఇలాంటి దైవత్వాన్ని మర్చిపోవడం వలన మనం ఎలాంటి వాటిల్లో కూరుకుపోయామో మీకు తెలుసా? ఇది చూడండి. వాడిలా, నేనిలా, ఇంకెవరో అలా కంపారిజన్. వాళ్ళు అసలు ధ్యానమే చేయరు కానీ బాగానే ఉంటారు. పక్కింటోడు ధ్యానం చేయడు, ఆడు ఎంత హాయిగా ఉన్నాడో. నువ్వు కూడా గత జన్మల్లో ధ్యానం చేయలేనప్పుడు నువ్వు కూడా అలాగే ఉన్నావు. బికాస్ నీకు తెలియదు ఆధ్యాత్మికత అనేది ఉంటుంది. ఆత్మ అనేది ఎదగాలంటే ఎన్నో ఛాలెంజెస్ని దాటి ముందుకెళ్ళాలి అని తెలియకుండా గొంగళీ పురుగులాగా ఉండిపోయావు. నీ పక్కింటోడు ఎలా ఉంటున్నాడో అలాగా నువ్వు ఆడితో కంపేర్ చేసుకుని ధ్యానం చేయలేని వాళ్ళేనా అయ్యం బాగున్నారండి. అవును, ఆడికేం సవాళ్ళు లేవుగా, ఆడిదే శాశ్వతం అని నమ్ముతున్నాడు. ఈ భూమే ఫైనల్ అని నమ్మి ఇక్కడ ఇలాగే ఉండాలి, ఇదే బాగుంది, ఇక్కడ జబ్బులు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాడు. కానీ నువ్వు అలా కాదుగా. జబ్బు వస్తే కూర్చుని ధ్యానంలో తగ్గించుకోవాలి, నువ్వే డాక్టరు అన్నప్పుడు కూర్చొని ధ్యానం చెయ్యాలి. టైం పడతాయి మరి అవన్నీ. అలాగే డబ్బుల గురించి చూసుకున్న వాడికి ఇక్కడ అదొకటే పరమావధి. వాడిక్కడ సంపాదించడానికే పుట్టాను అనుకుంటాడు, ఆడు అందులోనే వెళ్తాడు. కాదే. డబ్బు సంపాదన అనేది సైడ్ బై మన పక్కన వెళుతూ ఉంటుంది. మనకేమిటి ఫోకస్, మనకి డెస్టినేషన్ ఏమిటి? అసెన్షన్ విత్ బాడీ, లేదు ధ్యానంలో ఉండాలి, లేదా ధ్యానిగా మాణించాలి. రకరకాల స్టేజ్ల్లో ఉన్నోళ్ళు ఉంటారు. మరి మీది గనక గోల్ అసెన్షన్ విత్ బాడీ అయితే భూమి మీద అదే హయ్యెస్ట్ గోల్. ఈ సశరీరంతో
అన్ని డైమెన్షన్లలో తిరగడమే గనక మీ లక్ష్యం అయితే అదే హయ్యెస్ట్ గోల్. మరి భూమి మీద హయ్యెస్ట్ గోల్ పెట్టుకొని నా పక్కింటోడు బాగున్నాడు, నేను బాగోలేను, అలా పోల్చుకుంటారా? అది కరెక్టా? ఆ ఆలోచన విధానం సరి అయినదేనా? మరి ఇది సరికాని ఆలోచన. రోజుకి ఎన్నిసార్లు వేస్తారు? సంవత్సరానికి ఎన్నిసార్లు వేస్తారు? ఎన్ని జన్మల్లో ఎన్నిసార్లు వేసి ఉంటారు? మరి ఎవరి వైబ్రేషన్ ఎవరు తగ్గించుకుంటున్నారు? ఎవరి దైవత్వాన్ని ఎవరు మర్చిపోయారు? నీకు పక్కోడి దైవత్వం గుర్తున్నా లేకపోయినా ఓకే, నీ దైవత్వం నీకు గుర్తుండాలిగా. నీకు గుర్తున్నప్పుడు నువ్వు కంపేర్ చేస్తావా? నువ్వు కంపారిజన్ లేనప్పుడు నీకు అసంతృప్తి అనేది వస్తుందా? ఆ డిస్సాటిస్ఫాక్షన్ అనేది రాదు. బికాస్ యూ అండర్స్టాండ్ ఎవ్రీ వన్ ఈజ్ యునీక్. ప్రతి ఒక్కళ్ళు యునీకే. ఎవరి జీవితం వాళ్ళది. మరి చెప్తావుగా, ఒక చేతి వేళ్ళ 5 వేళ్ళే ఒకేలా ఉండవు, ఒక తల్లికి పుట్టిన పిల్లలే ఒకేలా ఉండరు. మరి నువ్వెలా నిన్ను నువ్వు పక్కింటోడితో కంపేర్ చేసుకుంటున్నావు? నీకు అప్పుడు అప్లై అవ్వదా? నీకు అర్థం కాదా నువ్వు చేసే పొరపాటు? మరి అప్పుడు ఇది అర్థమయ్యి నువ్వు నిన్ను కరెక్షన్ చేసుకుంటే దాట్ ఈస్ కాల్డ్ షాడో వర్క్. దాన్నే షాడో వర్క్ అంటారు. షాడో వర్క్ ప్లేలిస్ట్లో ఉన్నవన్నీ చూసేసానండి. నేను ఆచరణ మొదలు పెట్టానండి. మరేది? షాడో వర్క్ ప్లేలిస్ట్ ఒకటి చూస్తే చాలదు, ఆచరిస్తూనే ఉండాలి. ఎలా? ప్రతి క్షణం. ప్రతి క్షణం. ఆ ప్లేలిస్ట్లో అన్నీ ఉండకపోవచ్చు, అందులో లేని అవలక్షణాలు నీలో ఉండొచ్చు. అప్పుడు అవి మానేస్తావా? మేడం చెప్పలేదు అందుకని మానేస్తావా? కాదుగా. నిన్ను నువ్వు యునీక్ అని అర్థం చేసుకున్నప్పుడు నీకు నువ్వు చేసుకునే షాడో వర్క్ కూడా యునీక్గా వెళ్తూ ఉంటుంది. నిన్ను నువ్వు అర్థమే చేసుకోలేకపోతే, నీకు నువ్వే పూర్తిగా కనెక్ట్ అవ్వకపోతే ఎప్పుడు బయటను వెతుకుతూనే ఉంటావు. ఎవరు వస్తారు, ఎవరు చెప్తారు, ఎవరు క్లాస్ పెడతారు, ఏది విందాము, ఎవరు గైడెన్స్ ఇస్తారు, ఎవరు చూపించిన మార్గంలో నడుద్దాము. You all dependent on outside world when you don't understand your own self. మిమ్మల్ని మీరు ముందు అర్థం చేసుకుంటే కంపారిజన్ ఉండదు, ఆ డిస్సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎప్పుడైతే డిస్సాటిస్ఫాక్షన్ లేదో, డెఫిసిట్, లోటు, అంటే నాకు ఇది లేదు అనే లోటు ఉండదు. బికాజ్ నీకు తెలుసు, నీ ఊర్ధ్వాత్మని నువ్వు నమ్మావు, నీకు సమయానికి అన్నీ నీకు అందిస్తుందని. న్యూ ఎనర్జీ బుక్ కొన్నావా? చదివేవా? పోని విన్నావా? మరి అని విని లేదా చదివి లేదా కొని మరి సమయానికి నీకు ఏది కావాలో అది అందించబడుతున్నది అని తెలుసుకున్న తర్వాత కూడా ఈ సమయంలో నాకు నగలు లేవు, నాకు దండవంకి లేదు, గాజులు లేవు, ఎందుకు అవన్నీ? అవన్నీ నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు చెప్పేది ఒకటి, చూసేది ఒకటి, చేసేది ఒకటి, ఆచరించేది ఏం లేదు. అలా ఉందన్నమాట. అందుకే నువ్వు లోటు, డెఫిసిట్ ఫీల్ అవుతావు. ఆ డెఫిసిట్ అనేది ఫీల్ అవుతూ ఉంటే నీ వైబ్రేషన్ ఎక్కడ ఉంటుంది? మదర్షిప్ వచ్చి నిన్ను అలా ఎడం చేత్తో హగ్ చేసుకుని పడికెళ్ళిపోద్ది అనుకుంటున్నావా? అస్సలు క్వశ్చన్ లేదు. జలసి, అసూయ. వాళ్ళు ఇప్పుడే వచ్చారు ధ్యానంలోకి, కానీ భలే వచ్చేస్తున్నాయి అనుభవాలు. నేను 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాను, 15 ఏళ్ళ నుంచి చేస్తున్నాను, నాకు రావట్లే. కంపారిజనే వద్దంటే మరి జలసీ ఎందుకు వస్తుంది నీకు? జలసీ రాకూడదుగా. వాళ్ళు ఏం చేయరు, కానీ వాళ్ళకి అలా బోల్డ్ డబ్బులు వచ్చేస్తాయి. వాళ్ళు జస్ట్లా చిన్న ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, వాళ్ళకి బోల్డ్ డబ్బులు వచ్చేస్తాయి. నేను ఎన్ని వాటిల్లో ఇన్వెస్ట్ చేసినా కూడా నాకు ఎప్పుడు లోటే. లోటే అంటే పోనీ లాసే, ఏదో చెప్తాం. జలసి అక్కడుంది, నాకు లేదు. వాళ్ళకి ఉంది, నాకు లేదు. వాళ్ళు చూస్తున్నారు, నేను చూడలేకపోతున్నాను. నువ్వు మరి ఆధ్యాత్మికతలో కూడా అసూయ పడితే ఇంకేం చెప్తాము? స్పిరిచువాలిటీలో కూడా జలసీలు చూపించి వాళ్ళు సీనియర్ మోస్ట్, నేను జూనియర్. ఏంటి సీనియర్, ఏమిటి జూనియర్? నువ్వు ఎదిగితే ఈరోజు నిన్నటి నీకన్నా నువ్వు సీనియర్. నువ్వు ఎదగకపోతే నిన్నటి నీకన్నా ఈరోజు కూడా నువ్వు జూనియరే.
సీనియర్ జూనియర్ అనేది నీతో నువ్వు కంపేర్ చేసుకోవాలి, పక్కోళ్ళతో కాదు. ఈ క్షణానికి నెక్స్ట్ క్షణానికి ఏం మార్చుకున్నాము, ఎంత లైట్ కోఎఫిషియంట్ పెంచుకున్నాము, ఇది తెలుసుకుంటూ ఉంటే నీకు పక్కోళ్ళతో లేకపోతే అప్పుడు జెలసీ అనేదే రాదు. మరి అభద్రతా భావం, ఇన్సెక్యూరిటీ, నాకు రాదేమో, నాకు ఉండదేమో, నాకు లేదేమో, నేనేమైనా అయిపోతానేమో, ఇవన్నీ కూడా ఇన్సెక్యూరిటీ ఎందుకు వస్తుంది? ఇవన్నీ కూడా యూ ఫీల్ దాట్ యు ఆర్ నాట్ ఏ డివైన్ బీయింగ్, మీరు దైవత్వం కలిగి ఉన్న మనిషి కాదు అనే ఒపీనియన్ వలన వచ్చేస్తుంది. అలాగే అధికార భావం, అధికారం చూపించడం వేరే వాళ్ళ మీద, ఒక పొజెసివ్నెస్ అన్నమాట. అది నాదే, వీళ్ళు నా వాళ్ళే, వేరే వాళ్ళతో మాట్లాడకూడదు, వీళ్ళు నాకే సొంతం. ఎవరు ఎవరికి సొంతం కాదు, నీకు నువ్వు మాత్రమే సొంతం. నీతో నువ్వు మాత్రమే ఉండగలవు. అంటే నీ హయ్యర్ సెల్ఫ్తో మాత్రమే నువ్వు ఉండాలి. అంతేగాని ఎవ్వరు వాళ్ళు నీ వాళ్ళు కాదు, నీ వాళ్ళు వెళ్ళి వేరే వాళ్ళు, నీకు అనవసరం అవన్నీ, నీకు అవన్నీ అనవసరం. అలాగే కామెంట్ చేయడం చాలా సులువు. వేరే వాళ్ళని నీ చెప్పుల్లో నించుని కామెంట్ చేయడం, వెళ్ళి వాళ్ళ షూస్ వేసుకొని చూడు. వెన్ యూ పుట్ యువర్ ఫీట్ ఇన్ అదర్ షూస్ యూ విల్ అండర్స్టాండ్ దయర్ పెయిన్. వాళ్ళ బాధ నీకు అప్పుడు అర్థమవుతుంది. వేరే వాళ్ళ కాళ్ళల్లో నించుని, వేరే వాళ్ళ అడుగు జాడల్లో నించుని చూస్తే వాళ్ళు ఏం అనుభవిస్తున్నారు అనేది నీకు తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు అన్నావు కదా, నాకు అన్నీ ఈజీయే, నేను అన్నీ సంపాదించేస్తా, నేను అన్నీ సాధించేస్తా అనుకుని ఫీల్ అవుతూ ఉంటారు కదా. మరి నాకు ఎందుకు అంత సులువు? నేను చేసిన సాధన అంతా. లేదు అంటే నేను ఎదుర్కొన్నది కొండంతా. నీకేం తెలుసు నా గురించి? తెలియదుగా, నీకేమీ తెలియదు నా గురించి. నేను ఎంతవరకు ఏం చూపిస్తానో అంతే తెలుసు, అంతకు మించి నీకేం తెలియదు. ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. అందుకే నో కామెంట్ చెప్తారుగా, మన గురువు గారు చెప్పిందే మనకు అక్కల్లా. నో జడ్జ్మెంట్. ఎవరిని నిర్ణయిస్తావు, ఎవరిని జడ్జ్ చేస్తావు? ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? బికాజ్ యూ మూవ్డ్ యువర్ సెల్ఫ్ అవే ఫ్రమ్ యువర్ ఓన్ డివినిటీ. మీ దైవత్వం నుంచి మీరే మిమ్మల్ని దూరంగా జరిపేసుకున్నారు. మీ న్యాచురల్ ఎనర్జీస్, మీ సహజ స్వభావం నిండు మీరు దూరం అయిపోయారు. మీ డివినిటీ నుంచి మీరు దూరం అయ్యారు. అది లేకపోవడం లేదు, అది ఎప్పుడూ అక్కడే ఉంది. మీరే దూరం అవుతున్నారు. దానివలన మీరు ఒక బిగ్ పిక్చర్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఏమిటా బిగ్ పిక్చరు? యు ఆర్ ఏ డివైన్ బీయింగ్. మీరు దైవత్వం ఉన్న మనిషి. మీరు దైవత్వాన్ని సాధించడానికి, దేవుని రాజ్యాన్ని ఇక్కడ స్థాపించడానికి మానవ శరీరంలో వచ్చిన ఒక కాంతి జీవి అనేది ఎల్లప్పుడూ ఎరుకతో ఉంచుకోలేకపోతున్నారు. దట్ ఈస్ వాట్ ఈస్ ల్యాకింగ్. యు ఆర్ ఎ డివైన్ బీయింగ్. మరి నేను ఇన్నే చూపించాను, ఒక 10 కూడా చూపించలేదు ఇక్కడ కదా. ఈ 10కే మనకు అర్థమవుతుంది. మరి ఇంకా మీలో స్పెషల్ క్యారెక్టర్స్, స్పెషల్ క్వాలిటీస్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా మీరే చెక్ చేసుకోవాలి. మరి ఇన్నుంటే వీటన్నిటి వలన ట్రామా ఏర్పడిందా లేదా? చాట్ బాక్స్లో పెట్టండి, ఏర్పడింది లేదు. మనకి ఎన్ని ట్రామాలు ఉన్నాయో. నేను చెప్పిన క్వాలిటీస్లో కనీసం ఒక్కటైనా ఉంటుంది కదా. ఎందుకంటే మనం దైవత్వాన్ని మనం ఏమీ ప్రతి క్షణం గుర్తుంచుకోవటం లేదు. మరి ఒక్కటైనా ఉన్నప్పుడు ట్రామా ఏర్పడుతుందిగా. ఏం ట్రామా తెలిసా ఏర్పడింది? నేను వేరు, దైవత్వం వేరు. డిస్కనెక్టెడ్నెస్ ఫ్రమ్ ద డివినిటీ. ఆ దైవత్వానికి డిస్కనెక్టెడ్గా మీరు ఉండిపోయారు అని అనుకుంటున్నారు. ద డివైన్ డిస్కనెక్షన్ యూ ఫీల్ ఆల్వేస్, బట్ ఇట్ నెవర్ హ్యాపెండ్. మీరు అనుకుంటున్నారు డివైన్తో డిస్కనెక్ట్ అయిపోయాను అని, కానీ అది ఎప్పుడూ జరగలేదు. బికాజ్ మీలోనే ఉంది, మీరే ఆ దైవత్వము. మీరు మరచిపోయారు. ఆ డిస్కనెక్టెడ్నెస్ ఫీల్ అవ్వడం వల్ల, లేదా డిస్కనెక్టెడ్ అయిపోవడం వలన, అలా అనుకోవడం వలన మీకు ఒక ట్రామా ఏర్పడింది. 1, 2, 3,
పద. అన్ని జన్మలు కలిపేస్తే అనంతమా? ఎన్నున్నాయి? చాలా ఉన్నాయి. ఉన్నాయా ట్రామాలు? ఎన్నో ట్రామాలు ఉంటాయి. అండ్ ఈ అన్ని ట్రామాలకి, అన్ని సవాళ్ళకి మూలం ఒకటే. ఏంటా ఒకటి? ఫీలింగ్ డిస్కనెక్టెడ్ విత్ ద డివినిటీ విత్ ఇన్ యూ. మీ లోపలే ఉన్న దైవత్వంతో సంబంధం తెగిపోయింది అనే ఫీలింగే మీకు ట్రామా కింద ఏర్పడిపోయింది. మరి ఇలాంటి ట్రామాలను మోసుకొని లైట్ కోషంట్ 94% వరకు ఎలా దేకురుతారో, ఎలా తీసుకెళ్తారో? పడుకుని పడుకుని దొండ్రేసి వెళ్ళిపోయినా కూడా 94%కి వెళ్ళం. మరి ఆ 94%కి వెళ్ళాలంటే ఏ లిఫ్ట్లో వెళ్ళాలి, ఏం చేయాలి? ఏలో హిమాలయాలకు పారిపోయి అక్కడ కూర్చోవాలేమో మనం మెడిటేషన్లో. హిమాలయాలకు పోతే సగం పోతాయి కదా. ఏం పోతాయి? చుట్టూ మానవ సంబంధాలతో సమస్యలన్నీ పోతాయి. కానీ అది కాదుగా మన మార్గం. ఏంటి? మధ్య మార్గం. సంసారంలోనే నిర్వాణం, నిర్వాణంలోనే సంసారం. తప్పించుకుని వెళ్ళిపోవడం కుదరదు, చెయ్యకూడదు అలాగా. మరి ఇలా ఏర్పడిన ట్రామాల్ని వదిలించుకోవాలా? వదిలించుకోవాలా? వదిలించుకోవాలా వద్దా? మరి ఇప్పుడు అజ్ఞానంలోంచి బయటకు వచ్చామా మనం? దైవత్వం ఎక్కడికి పోలేదు. దైవత్వం ఎప్పుడు నాలోనే ఉన్నది. నేనే మర్చిపోయాను. దాన్నే దైవత్వపు మరపు. సో ఎవరిక్కడ అజ్ఞానంలో ఉన్నారు? నువ్వే ఉన్నావు, మరెవరూ లేరు. మరి ఆ సెయింట్ జర్మియన్ రాలేదు, ఇంకెవరో రాలేదు అనక్కర్లా. మాయపొర తొలగిపోలేదు. ఎందుకు పోద్ది? బికాజ్ మాయపొరలో ఉన్న ఒకానొక ప్రోగ్రామింగ్ అజ్ఞానాన్ని మోస్తున్నావుగా. అజ్ఞానాన్ని వర్ల్పూల్ లాగా అలా సృష్టిస్తాను, సుడిగుండంలాగా సృష్టించుకొని అందులోనే పడి కొట్టుకుపోతున్నాంగా. మరి అప్పుడు ఎందుకు వస్తారు ఎవరైనా? వాళ్ళెవరిది తప్పైతే కాదు. ఈవెంట్ ఎందుకు రాలేదంటే నీ వల్లనే రాలేదు. నువ్వే అజ్ఞానంలో ఉన్నావు. ఇంత అజ్ఞానాన్ని మోస్తూ అది లేదు ఇది లేదు అనుకుంటూ నీలో ఉన్న దైవత్వాన్ని మర్చిపోయి జలసీలు ఫీల్ అవుతూ వాళ్ళు తప్పు వీళ్ళు తప్పు అని కామెంట్లు చేస్తూ జడ్జి చేస్తూ నీ వల్లనే రాలేదు ఈవెంట్, వేరే వాళ్ళ వల్ల కాదు. నువ్వే మాయపొరను పెంచి పోషిస్తున్నావు మరి. సో మరి ఈ అజ్ఞానం నుండి బయటకు వచ్చాం కదా. వచ్చినప్పుడు మరి జ్ఞానం అయితే వచ్చింది. మరి అఫర్మేషన్స్ చేసుకొని మనము సంపూర్ణంగా ఈ డివైన్ డిస్కనెక్టెడ్ ట్రామా నుంచి హీల్ అవ్వాలి. మనము అఫర్మేషన్స్ చెప్పుకొని ఈ జన్మదే కాదు గత జన్మల తాలూకాది కూడా అఫర్మేషన్స్ చెప్పుకుందాము. అన్నీ కలిపి ఒకేసారి చెప్పేసుకొని ధ్యానంలో కూర్చోవచ్చు. ఎంతైతే అంత చేసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన క్లాస్ అర్థం కాలేదనుకోండి, రేపు మళ్ళీ పెట్టుకుని వినండి. అర్థమయ్యే వరకు, అజ్ఞానంలోంచి బయటకు వచ్చే వరకు, ఆ జ్ఞానం అనేది వచ్చే వరకు వింటూనే ఉండండి. అప్పుడు మీకు కావాలంటే ఇక్కడే మళ్ళీ మళ్ళీ యూ కెన్ కంటిన్యూ యువర్ లైఫ్, దిస్ లైఫ్ అండ్ ఎనీ నెంబర్ ఆఫ్ లైఫ్ టైమ్స్, మీ ఇష్టం అది. సో దీనిలోంచి బయటికి రాను, నాకు అర్థం కాలేదు అంటే ఇక్కడే ఉండొచ్చు. యు ఆర్ వెరీ వెల్కమ్ టు స్టే హియర్. ఏం ప్రాబ్లం లేదు, ఏమీ సమస్య లేదు. ఓకే. మెడిటేషన్లో కూర్చుని అఫర్మేషన్స్ చెప్పుకొని వీటిల్లోంచి బయటికి వచ్చేద్దాం. ఇక్కడే కాదు ఆకాశిక్ రికార్డ్స్ దాంట్లోంచి కూడా చెరిపేద్దాం ఈ డివైన్ డిస్కనెక్టెడ్ ట్రామాని. కళ్ళు మూసుకొని కూర్చోండి. మరొకసారి శ్వాస మీద ధ్యాస. కంప్లీట్గా రిలాక్స్డ్గా కూర్చుందాం. శ్వాసను గమనించండి. మనము మనలో ఉన్న డివైన్ కనెక్షన్ని సంపూర్ణంగా
తిరిగి పుణికిపుచ్చుకోవడానికి ధ్యానంలో కూర్చున్నాము. ప్రతి క్షణం డివైన్ కనెక్షన్ని గుర్తుపెట్టుకుని ఆ దైవత్వాన్ని మనలో అణువణువు నింపుకుంటూ మనమే ఆ దివ్య మానవుడిగా, దైవత్వపు జీవిగా మారిపోవడానికి సంకల్పాలు చేసుకుంటున్నాము. నాతో పాటు చెప్పండి. మూల చైతన్యం నిర్దేశించిన రీతిలో నా యొక్క ఆయామ్ ప్రజెన్స్ పేరుతో నేనిప్పుడే ఆదేశిస్తూ ఆజ్ఞాపిస్తున్నదేమనగా, నాలో ఉన్న దైవత్వాన్ని, నేనే అయి ఉన్న దైవత్వాన్ని ప్రతి క్షణం ఎరుకలో ఉంచుకొని అనుభవిస్తూ అనుభూతిని పొందుతూ నా యొక్క దైనందిన కార్యక్రమాలలో ఆచరణలో పెడుతున్నాను. డివైన్ డిస్కనెక్టెడ్ ట్రామాలన్నీ వైట్ ఫైర్ ఆఫ్ అన్తో హీల్ అవుతూ నా యొక్క అన్ని శరీరాల నుండి, అన్ని తలాల నుండి, అన్ని డైమెన్షన్ల నుండి, ఆకాశిక్ రికార్డ్స్ నుండి శాశ్వతంగా తొలగింపబడ్డాయి. నా యొక్క అన్ని శరీరాలు సంపూర్ణంగా హీల్ అయ్యి దైవత్వపు శక్తిని ప్రతి కణంలో నింపుకుంటూ సంపూర్ణమైన కాంతివంతంగా పరిపూర్ణతను సాధించుకున్నది. నేను అన్ని తలాలలో, అన్ని డైమెన్షన్లలో అసెన్షన్ విత్ బాడీకి సంపూర్ణంగా సిద్ధమయ్యాను. ఒక మానవుడు అనే దశ నుంచి దివ్య మానవుడిగా పరిణితి పొందాను. దైవత్వాన్ని అన్ని పనులలో ప్రకటిస్తూ దైవత్వాన్ని పుణికిపుచ్చుకున్న మానవునిగా వెలుగొందుతున్నాను. ఇదిలాగే జరగాలి, ఇదిలాగే జరుగుతుంది, ఇదిలాగే జరిగిపోయింది. కొద్దిసేపు అలా ధ్యానంలో కూర్చుందాం. Mia
మీ తల పైభాగంలో మీ ఇంటి పైన అలాగే భూమి పైన రెయిన్బో షవర్ ఆఫ్ లైట్ని విజువలైజ్ చేయండి. మీ భౌతిక శరీరం చుట్టూ ఒక సిల్వర్ స్పైక్ రక్షణ కవచాన్ని విజువలైజ్ చేయండి. మీ ప్లాస్మా శరీరం చుట్టూ మరి ఒక సిల్వర్ స్పైక్ రక్షణ కవచాన్ని విజువలైజ్ చేయండి. మీ ఎథరిక్ శరీరం చుట్టూ మరి ఒక సిల్వర్ స్పైక్ రక్షణ కవచాన్ని విజువలైజ్ చేయండి. మీ ఆస్ట్రల్ శరీరం చుట్టూ మరొక సిల్వర్ స్పైక్ రక్షణ కవచాన్ని విజువలైజ్ చేయండి. మీ నిమ్న మానసిక శరీరం చుట్టూ మరి ఒక సిల్వర్ స్పైక్ రక్షణ కవచాన్ని విజువలైజ్ చేయండి. మీరు రిలాక్స్ అయిన తర్వాత నెమ్మదిగా 2 చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకొని 5 సెకండ్స్ తర్వాత ఓపెన్ చేయొచ్చు. 5, 4, 3, 2, 1, 0. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ సెషన్ అండి. కాకపోతే నేను కొన్ని విషయాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఇంకొక ఫ్యూ మినిట్స్. సో ప్రజెంట్ భూమి మీద యుద్ధ వాతావరణం అనేది నడుస్తూ ఉంది. రకరకాల దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. మరి లేటెస్ట్గా మొదలైన యుఎస్, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ యుద్ధం జరుగుతుంది. ఇందులో ఎవరు కరెక్ట్ అంటారు? వీళ్ళల్లో మెసేజ్ చేయండి, చూస్తాను ఎవరు కరెక్ట్. మీ ప్రకారం ఎవరు కరెక్ట్? ఇందులో ఎవరు కరెక్ట్? వాళ్ళు కరెక్ట్, వీళ్ళు కరెక్ట్ అనేది ఏమీ లేదు. ఎందుకంటే అందరూ ఒకటే. వాళ్ళు భూమి యొక్క అసెన్షన్ని, మీ అసెన్షన్ని పోస్ట్పోన్ చేయాలనుకుంటున్నారు. అంతకన్నా ఇంకేం లేదు. అదే వాళ్ళు చేస్తున్నది కూడా. యాక్చువల్గా ఫిబ్రవరిలో డిస్క్లోజర్ ఆఫ్ ద ఎలియన్స్, మన నక్షత్ర లోకాల గురించి డిస్క్లోజర్ జరగాలి. దాన్ని పోస్ట్పోన్ చేయడానికి ఈ నాటకం మొదలుపెట్టాడు. ఇంకొకటి ఎప్స్టీన్ ఫైల్స్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఈ నాటకం మొదలుపెట్టారు. అక్కడ కొట్టుకునే 2 పార్టీలు కూడా బ్లాక్ నొబిలిటీ పెంచి పోషించే పార్టీలే. ఏ దేశం కరెక్ట్ కాదు. దేశం పేరు మారుతుంది అంతే, కానీ వెనకాతల ఆ అజెండా పట్టుకుని ఉన్నోళ్ళు మాత్రం బ్లాక్ నొబిలిటీ ఫ్యామిలీ వాళ్ళే నడిపిస్తూ ఉంటారు. వాళ్ళు ఓన్లీ డిస్క్లోజర్ ఆఫ్ యుఎఫ్ఓలు అది పోస్ట్పోన్ చేయడానికి ఇదంతానమాట. సో మనకైతే వేటితోని సంబంధం లేదు. బికాజ్ మనం వెళ్ళి ఎవరిని అక్కడ ఆపలేము, ఏం చేయలేము. కామ్గా మనం కూర్చొని మన ధ్యానాలు మనం చేసుకోవడం. మీకు ఇంకా ఏమైనా భూమాతకి లేదా ప్రపంచానికి ఏదైనా చేసేయాలనిపిస్తే వరల్డ్ పీస్ మెడిటేషన్ అని క్రాక్ ద బిలీఫ్ ఛానల్లో ఉంటుంది. అది ఒకటి చేయడము, 15 నిమిషాల ధ్యానం అది చేయండి రోజుని మీకు అనిపిస్తే గనక. సో మీరు ఏ సైడ్ తీసుకోకలేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇన్నోసెంట్ పీపుల్, ఇన్నోసెంట్ సివిలియన్స్ అనేవాళ్ళు చనిపోతున్నారు. ఏ తప్పు లేని వాళ్ళు, అమాయకమైన ప్రజలు చనిపోతున్నారు. వాళ్ళ ఆస్తులే నష్టపోతున్నాయి. ఈ సోకాల్డ్ బ్లాక్ నొబిలిటీ వాళ్ళు కానీ ఆ పెద్ద పెద్ద హెడ్స్ ఎవరైతే ఉంటారో, టీలైనా ఎవరైనాను, వాళ్ళెవరూ కూడా వచ్చి డైరెక్ట్గా యుద్ధంలో పార్టిసిపేట్ చేయరు. వాళ్ళ ఆస్తులు ఏం నష్టం వాటిల్లటం లేదు. ఏం చేస్తాం, ఈ మ్యాడ్నెస్, క్రేజీనెస్, పిచ్చి పీక్స్లో ఉంటూ ఉంటుంది. సో మీ వంతు మీరు భూమాతకి సహాయం చేయాల్సింది పీస్ మెడిటేషన్, వరల్డ్ పీస్ మెడిటేషన్ చేయొచ్చు. అలాగే ఇంకొంచెం మీరు సింక్రనైజ్ అయితే కనుక దేవతా ధ్యానం ప్రతిరోజు రాత్రి భారతదేశ కాలమాన ప్రకారం 8 గంటలకి ఒక 7 నిమిషాల పాటు ఉంటుంది. అది కూడా క్రాక్ ద బిలీఫ్ ఛానల్లో ఉంటుంది. ఈ 2 ధ్యానాలు కంపల్సరిగా చేస్తే బాగుంటుంది. ఈ
పిచ్చి పిచ్చిగా ఉన్న సిచ్యువేషన్స్కి ఆ దేవతా ధ్యానం 7 నిమిషాలు చేసినప్పుడు కొంచెం ప్రశాంతత అనేది వాటిల్లుతుందన్నమాట. ప్రశాంతత ఏర్పడుతూ ఉంటుందన్నమాట అక్కడ. అది. కాకపోతే జాగ్రత్తగా చూసుకోవాలి. రిసోర్సెస్ అన్నీ కూడా అటు ఇటు అవుతున్నాయి కాబట్టి మీరు కంపల్సరీగా ఒక నెల రోజులకి సరిపడా ఫుడ్ ఐటమ్స్, పెట్రోలు, గ్యాస్ ఇలాంటి మరి కుదిరితే ఉంచుకుంటాం. కుదరకపోతే ఏం చేస్తాం? ఆల్టర్నేటివ్స్ అనేది సెట్ చేసుకుంటూ ఉండాలి. వాటర్ ఇలాంటివన్నీ చూసుకుంటూ ఉండాలి. ఆ జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిందే. ఫిజికల్ క్యాష్ అయితే మాత్రం ఉంచుకోవాల్సిందే. చాలామంది ఆ ఫిజికల్ క్యాష్ బ్యాంకుల్లో ఉంచకుండా విత్‌డ్రా చేసుకోవాలంట అని కామన్ పీపుల్ కూడా అడుగుతున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. కామన్ మ్యాన్ వరకు వెళ్ళింది. ఫిజికల్‌గా క్యాష్ విత్‌డ్రా చేసి ఉంచుకోండి అనే పాయింట్ ఏదో ఒక రూపంలో వెళ్ళింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. సో, ఇది మనకి ఏంటంటే ఈ విక్టరీ ఆఫ్ ద లైట్ అనేది ఫైనల్ స్టేజెస్‌లో ఉంది. ఫైనల్ స్టేజెస్ అంటే భూమి మీద టైం లెక్కెట్టి ఒక సినిమా షో అయిపోయిన వెంటనే వచ్చేస్తది. ఒక నిమిషం తర్వాత వచ్చేస్తది. ఒక సెకండ్ తర్వాత వచ్చేస్తది కాదు. ఫైనల్ షో ఎట్ ద కాస్మిక్ లెవెల్ విశ్వపు స్థాయిలో ఫైనల్ షోలో ఉంది. మరి అది ఎన్నాళ్ళు పడుతుందనేది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్. ఏదో ఒక ఇదేమి లీనియర్ ఫినామినన్ కాదు. ఒక సరళ రేఖలో దీని మీద డిసైడ్ అయిపోద్ది, దీని మీద వచ్చేస్తది అనుకోవడానికి. సో టైం అయితే పడుతుంది. పట్టిన టైం వరకు మీరు ఈ లోపల చెప్పాను కదా, లైట్ కోఎఫిషియంట్ ఎవరెవరు ఎంత హోల్డ్ చేస్తున్నారనేది, హోల్డ్ చేసే లైట్ ఎంత ఉందనేది మీకు మీకే తెలుసు కాబట్టి కొంచెం మిమ్మల్ని మీరు కరెక్షన్ చేసుకుంటూ మీ మీదే మీరు ఫోకస్ పెట్టుకొని మీ హైయర్ సెల్ఫ్కి మరింతగా కనెక్ట్ అవ్వడమే మీరు చేయాల్సిన పని. అదే అప్పుడు మీరు ముందుకెళ్తారు. మీకు అనవసరం ఈవెంట్ ఎప్పుడు వస్తుందా, ఈవెంట్ వస్తుందో రాదో మీకు అనవసరం. మీ గోల్ ఏంటి? అసెన్షన్ విత్ బాడీ ఈజ్ యువర్ గోల్. అదే హయ్యెస్ట్ పర్పస్ ఆన్ ద ఎర్త్. భూమి మీద పుట్టిన ఒక కాంతిలోక వాసిగా మీకు అదే హయ్యెస్ట్ పర్పస్. అసెన్షన్ విత్ బాడీ సాధించడమే. తపనతో ఉండాలి. ఎలా సాధించాలి, ఎప్పుడు సాధించాలి, ఎంత సిద్ధంగా ఉన్నాము అనే దానితో మిమ్మల్ని మీరు ఏకత్వం వైపు వన్నెస్లోకి తీసుకువెళ్ళడమేనండి. దట్ ఈస్ వెరీ సింపుల్. మీ హయ్యర్ సెల్ఫ్తో మీరు ఎంతగా కనెక్ట్ అయ్యి ఉండి వన్నెస్ మీ జీవితంలో ప్రతి సంఘటనలోకి ఆ వన్నెస్ అనేది వచ్చినప్పుడు మీరు అచీవ్ చేసినట్టే. అయితే ఇందులో మధ్యలో ఒక పిక్చర్ చూపించాం కదా, సిల్వర్, వెండి. మీకు గుర్తుంటే 2019 నవంబర్ 11న సిల్వర్ ట్రిగర్ యాక్టివేషన్ అనేది మనం ఒక మెడిటేషన్ చేసాం. ఆ రోజు మాత్రమే. ఆ రోజు వెండి కొనాలి. ఎంత వీలైతే అంత ప్యూర్ వెండి కొనాలి. మీకు ఎంత తాహత అయితే అంత. దాంతోపాటు ఒక 15 నిమిషాలు ధ్యానం కూడా మనం చేసాం లైట్ వర్కర్స్ జూమ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా. చేసినప్పుడు అప్పుడు చాలామంది ఆక్షేపించారు అన్నమాట. మరి ఆ ఆక్షేపణ అప్పుడు వాళ్ళకి కరెక్ట్, ఆ ఆక్షేపణ సరి అయినది కాదు అనేది ఈ రోజుకి అర్థమై ఉండాలి. ఎందుకు ఆ రోజు సిల్వర్ ఎందుకు కొనాలనేది అప్పుడు చెప్పడం జరిగింది. దట్స్ అ పర్మనెంట్ ఫిజికల్ అసెట్. కొని తీరాలి. ఆ రోజు కొని ఉంచుకున్నప్పుడు దాని వాల్యూ ఈరోజు పెరగడమే కాదు. రిమెంబర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఆ రోజు ఆ సిల్వర్ ట్రిగర్ యాక్టివేషన్ ఎనర్జీ మీతో ఈ రోజు వరకు భౌతిక రూపంలో ఉంది. భౌతిక తలంలో భౌతికంగా ఆ ప్యూర్ వెండి రూపంలో. అప్పుడైతే చెప్పింది 99.9% వెండి కొనాలి. ఆ ప్యూరిటీ ఉన్న వెండి కొనమనే చెప్పాం. ఎవరికి ఎంత అయితే అంత, ఎవరు దానికి పట్టు వాళ్ళు ఎంత అమౌంట్ పెట్టగలిస్తే కొన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. సో 1,44,000 టార్గెట్ అప్పుడు, కానీ 80,000 ప్లస్ పీపుల్ మాత్రమే పార్టిసిపేట్ చేశారు. కొనడం మాత్రం ఎక్కువ మంది కొన్నారండి. ఎందుకంటే ఇప్పుడు నేను కొంటాను, నేను ధ్యానం కూడా చేస్తాను. మన చుట్టాలు ఉంటారు, వాళ్ళు కొనడం మాత్రమే కొంటారు, ధ్యానం చేయరు. సో కొన్న వాళ్ళు మాత్రం 1,44,000 దాటేసి ఉంటారు. సో వాళ్ళందరూ ఆ రోజు ఇన్వెస్ట్ చేసిన డబ్బు మాత్రమే కాదు, రెట్టింపు లేదా నాలుగింతలైనది
ఆ రోజు పెట్టిన ఎనర్జీ కూడా ఈరోజు అన్ని రెట్లు వాళ్ళ దగ్గర యాంకర్ అవుతూనే ఉన్నది. ఆ రోజుకి మాత్రమే ఆ స్పెషాలిటీ అన్నమాట. సో, మనకి ఈరోజు అవగాహన లేదని అది తప్పు అని జడ్జ్ చెయ్యొద్దు. కామెంట్ చెయ్యొద్దు. నీకు తెలియకపోతే కామ్‌గా ఉండు. తెలుసుకున్న రోజు ఓకే. ఇది కరెక్ట్. అంతే. అదొకటి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నీకు కనబడదు కదా! నీకు తెలీదు కదా! అది లేదంటే నీకు యాక్సెప్టెన్స్‌లో లేదని అది తప్పు అని అనకూడదు. సో, మనకి ఈ రోజు తెలియనిది తర్వాత మనకు అర్థమయ్యే రోజు ఆ చైతన్యం వచ్చినప్పుడు మనకు అర్థమైపోద్దనమాట. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. లావణ్య గారు క్లోజ్ చేయొచ్చండి. మీ థ్యాంక్ యూ జ్ఞానం వెరీ మచ్. మీ జ్ఞానం మీరు ఎదగడానికి ఉపయోగించుకోండి. మీరు మీ హైయర్ సెల్ఫ్‌తో ఎంతైతే ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటారో అదే ముఖ్యమండి. తర్వాత మనం చెప్పే సంగతి తర్వాత చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి.